Left hand out. Stomach punch. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Very good. Those were 1, 2. Very good. Now, third one. If anyone is holding your hair, okay, how to protect it? Go start. 1, 2, 3. Very good, very good. If anyone is kidnapping you from back, okay, closing your mouth, how to protect? Ready? 1, 2, 3. Very good, very good. One more. So we have got some awareness about that. And next, Vijay Anand sir, he told about the public effective speaking, how to speak and how to deliver a content properly. And he has told us the ABCD technique: A for attack, B for body language, C for content, and D for deliver. How to and the content ఉంటేనే కదా మనం సరిగ్గా మాట్లాడగలం. Even literally I'm shivering now here how to talk in front of all of you and the great people here. And thank you sir for conducting this summer camp. And this is a good idea that put up on your mind and stuck into your mind for girls for self-defense and a motivational class. All here girls were motivated properly and the parents effect. Thank you sir. Thank you. ముందుగా ఇది చేయడం అలాంటి పనులు చేయకూడదు. ఎందుకంటే బైక్ యూజ్ చేస్తే మనం సఫర్ అవ్వకుండా మన పేరెంట్స్ సఫర్ అవుతారు. అంతే కదా. సో మీరందరూ రూల్స్ అన్నీ ఫాలో అయ్యి మోటివేషనల్ స్పీకర్స్ అందరూ చెప్పిన ఫిలాసఫీస్ అన్నీ మీ మైండ్లో పెట్టుకొని మంచి పొజిషన్లో ఉంటారని ప్రామిస్ నాకు కాదు మీ పేరెంట్స్కి చేయండి. ముందుగా కమ్యూనిటీ పోలీసింగ్ ఇనిషియేటివ్ తీసుకున్నందుకు సిపి సార్కి నా కృతజ్ఞతలు. అండ్ తోటి ఆఫీసర్స్కి, ట్రైనింగ్ ఐపీఎస్ ఆఫీసర్ సాయి కిరణ్కి, తర్వాత ఉన్న టైక్వాండో మాస్టర్కి, మనోజ్కి, తర్వాత మిగతా ఇచ్చిన ఫ్యాకల్టీకి, ఇక్కడ ఈ ప్రోగ్రామ్ చేయడానికి అసలు కారకులైన ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరికీ, అట్లానే మీ తల్లిదండ్రులు అందరికీ పేరు పేరున శుభాభినందనలు. ఈ యొక్క సమ్మర్ క్యాంప్ ఏదో లైక్ సమ్మర్ క్యాంప్ అనేది ఎందుకు పెట్టాలి అనే దాని గురించి కూడా ముందు మాట్లాడుకున్నాం. సమ్మర్ క్యాంప్లో ఈ సెల్ఫ్ డిఫెన్స్ అవన్నీ కూడా ఫస్ట్ డే మాట్లాడాం. ఈ సమ్మర్ క్యాంప్లో మీరందరూ పార్టిసిపేట్ చేసి ఈ 7 days మాట్లాడినట్టు మామూలుగా స్కూల్లో ఉంటేనే మనం చెప్తే విన్నాం. మరి హాలిడేస్లో పోలీసు వాళ్ళు పెడుతున్నారంటే మీరు రావడం, మీ యొక్క హాలిడేస్ని వదులుకొని మీ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తూ ఉంటారు, మీరు ఆడుకుంటూ ఉంటారు, లేదంటే ఇక బయటికి వెళ్తూ ఉంటారు. ఎన్ని వదులుకొని మా యొక్క పిలుపు మీద మీ పేరెంట్స్ కూడా మిమ్మల్ని పంపించడం, అది మీ పేరెంట్స్ ఫోర్స్ అనేది వచ్చి ఉండొచ్చు, లేదంటే మీకు వేరే ఇంట్రెస్ట్ మీద కూడా వచ్చి ఉండొచ్చు. ఫర్ ఎనీథింగ్ మీరు వచ్చినందుకు, ఈ 7 days ఈ క్యాంపులో ఉన్నందుకు థ్యాంక్ యూ. స్పెషల్ అందరికీ మళ్ళీ స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. అందులో ఫస్ట్ థింగ్ ఇంత ముందు కూడా చెప్పాను, సమ్మర్ క్యాంప్ ఈజ్ నాట్ లైక్ యువర్ రెగ్యులర్ స్కూల్. దీంట్లో ఎటువంటి ఎగ్జామ్స్ ఉండవు. ఎగ్జామ్ పెట్టడానికి కూడా ఏముంటుంది, ఏమైనా ఎగ్జామ్ పెట్టాలి. ఇక్కడ మీరు ఎంత బాగా మోటివేట్ అయ్యారని ఎగ్జామ్ పెట్టాలా, లేదంటే మీకు ఎంత బాగా ట్రాఫిక్ రూల్స్ వచ్చి నేను ఎగ్జామ్ పెట్టేదానికి లేడీస్ టాపిక్స్ ఇవన్నీ. దీనివల్ల అంటే మా యొక్క మీ యొక్క ఆలోచన దృక్పథం పెరగాలి. ముందున్న పెద్దలు, పిల్లలు మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. బాలానాం శతమర్కటం అన్నాడు, తెలుసా మీకు ఎవరికన్నా?
మరకటం అంటే తెలియదా? తెలీదా? తెలుగు మీడియం వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ? తెలుగు మీడియం ఎవరున్నారు? అందరు ఇంగ్లీష్ మీడియమేనా? తెలుగు మీడియం ఎవరు లేరు? సరే నేనే చెప్తాను దాన్ని. మరకటం అంటే కోతులు. బాలానం శత మరకటం అంటే ఒక పిల్ల ఒక పిల్లవాడు కానీ 100 కోతులతో సమానం. సో అట్లాంటి మిమ్మల్ని అందరినీ ఇంత డిసిప్లిన్గా కూర్చోబెట్టడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఎంత డిసిప్లిన్గా ఉన్నారంటే బహుశా ఇది ట్రైనింగ్ ముందు ఇట్లా ఉండేవారు కాదు. మీరు ఈ సమ్మర్ క్యాంప్లో మీరు ఇలా ఇంత డిసిప్లిన్గా రెడీ అయ్యారు. ఇంకోటి ఏంటంటే మీరందరూ ఆడపిల్లలే ఉన్నారు. మరి మీరందరూ ఇంత సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకొని టపా కొడతా ఉంటే సార్ నెక్స్ట్ సమ్మర్లో బాయ్స్కి కూడా సెల్ఫ్ డిఫెన్స్ మీరు ఇంత ఎక్విప్ అయిపోయారు కదా, మరి బాయ్స్కి కూడా ప్రొటెక్షన్ కావాలి కదా. సో నెక్స్ట్ టైం బాయ్స్కి స్పెషల్గా పెట్టాలి, మిమ్మల్ని దృష్టిలో పెట్టుకోవాలి. తర్వాత ఏంటంటే పిల్లలకి జనరల్గా ఆడపిల్లలకి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఈవ్టీజింగ్. స్కూల్కి వచ్చేదారిలో పోయేదారిలో, కాలేజీకి వచ్చేదారిలో పోయేదారిలో ఎవరో వీలేయడమో లేకపోతే మనల్ని ఫాలో చేయడమో ఇంకేదో పిచ్చి పిచ్చి వ్యవహారాలన్నీ చేస్తూ ఉంటారు. మనం ఊరుకుంటామా? ఇప్పుడు ఏం చేస్తాం? దగ్గరకు వస్తే లాగి పెట్టి కొడతాం, లేదా ఇంకో పెచ్చి వేషాలు వేస్తే